విశ్వాసంతో ఉంచున్నావా? నిర్భయముగా మరి ఎటువంటి భయము లేకుండా మరి దేవుణ్ణి మరి ఆరాధించే వారిగా, దేవుని స్తుతించే వారిగా ఉండాలి. ఈ సమయము మరి నీకున్న ప్రతి సమస్య, నీకున్న ప్రతి టెన్షన్ నువ్వు పక్కకు పెట్టేసి ఆయన సన్నిధానంలో ఉంటున్నావు. మరి ఆయన సన్నిధానంలో నువ్వు ఉంటున్నావు కాబట్టి నీ ఇంటి గురించి కానీ, నీ పిల్లల గురించి కానీ ప్రతిదీ కూడా మరి నువ్వు పక్కకు పెట్టి ఈ సమయం హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేయి, హృదయపూర్వకంగా దేవుని స్తుతించు. ఎంతో మంది సమయాన్ని, క్షణాన్ని, గడియను మరి చూడకుండా గతించిపోయారు. ఇంకా మనల్ని దేవుడు సజీవ లెక్కలు ఉంచాలంటే అది కేవలం దేవుని కృప. అందుని బట్టి దేవుని స్తుతిస్తాం. ఒక్కసారిగా హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేసుకుందాం. పగలెంద దెబ్బకైనను, రాత్రి వేళ భయముకైనా, పగవారి భారములకైనా నేను భయపడను. పగలెండ దెబ్బకైనను, ఎందుకంటే రాత్రి వేళ భయముకైనా, పగవారి భారములకైనా నేను భయపడను. నాకు ఆశ్రయము నా ప్రాణము యేసే, నా ప్రాణము భయపడుతుంది, నా ప్రాణము యేసే. హల్లెలూయా 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 హల్లెలూయా. సాగిపోదును, ఆగిపోను నేను, ఆగిపోను నేను. విశ్వాసములో నేను, ప్రార్థనలో నేను, విశ్వాసములో నేను, ప్రార్థనలో నేను. హల్లెలూయా 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 హల్లెలూయా. పగలెండ దెబ్బకైనా, రాత్రి వేళ భయంకైనా మనము భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనము నిబ్బరము కలిగి మనము ధైర్యంగా ఉండాలి. మన దేవాతి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఇంత గొప్ప దేవుని, ఇంత గొప్ప రక్షణకర్తను మనం కలిగి ఉన్నాం. విశ్వాసములో మనం ముందుకు వెళ్ళాలి. ప్రార్థనలో మనము దేవునితో సమయాన్ని గడిపేవారిగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు విశ్వాసంతో ఉంటావో దేవునిలో గొప్ప కార్యం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఒక్కసారిగా అందరం కూడా హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేసుకున్నాం, హృదయపూర్వకంగా దేవుని స్తుతిస్తాం. దేవా, ఈ సమయం వాక్యం ద్వారా నాతో మాట్లాడుతండి నాయనా. నా తండ్రి, మీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది దేవా. మా బాధలోది మాకు నెమ్మదిని కలగ చేస్తుంది రాజా, మీకే స్తోత్రాలు. మీ వాక్యం మమ్మల్ని సరిచేస్తుంది నాయన, మీకే స్తోత్రాలు. అది సుత్తలాగా ప్రభా దేవా నాయన, ఎక్కడైనా మాలో తండ్రి మీకు అవిశ్వాసము నాయన, మీకు ఆయాసకరమైనది ఉన్నట్లయితే అది సరిచేస్తుందని ఒక్కసారిగా హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీ ఘనమైన నామాన్ని బట్టి, శ్రేష్టమైన అమూల్యమైన నామాన్ని బట్టి స్తోత్రాలు రాజా. ఇచ్చిన ఈ శ్రేష్టమైన అమూల్యమైన సమయాన్ని బట్టి వందనాలు. ఈ శ్రేష్టమైన సమయం రాజా నాయన పరిశుద్ధ సన్నిధానంలో పరిశుద్ధ బిడ్డలతో కలిసి మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని ఘనపరచడానికి, మిమ్మల్ని మహిమపరచడానికి రాజా మీరు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి వందనాలు దేవా. ఈ సమయం నాయన మీ దాసుని మీ శిలువ చాటున మరుగుపరిచి మీ దాసుని ముఖ స్వరూపంలో మాతో మాట్లాడండి రాజా. వినగల చెవులు, గ్రహించగల మనసును మా అందరికీ అనుగ్రహించండి నాయన. వాక్యము నాయన వెల్లడి ఆ గుంట తోడని ఏ విధంగా వెలుగు కలిగిందో, ఎక్కడైనా చీకటి మాలో దాగి ఉన్నట్లయితే నాయన వాక్యం ద్వారా నాయన చీకటి వెళ్ళి పోవునుగాక నాయన, మీకే స్తోత్రాలు.
దేవ ప్రతి ఒక్కరిని మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సంఘాన్ని మీరు బలపరచమని ఈ స్తుతి ఆరాధన మా ప్రభువును రక్షకుడైన యేసయ్య నామమున సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.